నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షన్ల వ్యవస్థలో మోదీ సర్కార్ సరికొత్త విధానం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దేశంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు కానుంది. ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది వేయడం ఖాయంగా కనిపిస్తుంది. అటు రాష్ట్రాలు, ఇటు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేలా, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించేలా కేంద్రం యూపీఎస్ ను రూపొందించింది. ఈ పథకం వెనుక ఉన్న హేతుబద్ధత, పాత పెన్షన్ల విధానానికి యూపీఎస్ కు ఉన్న తేడాలు గుర్తించి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పాత పెన్షన్ స్కీమ్ కంటే ఎంతో భిన్నం. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా సంకట పరిస్థితులు ఎదుర్కొనేలా చేసిన ఓపీఎస్ కంటే పెన్షన్దారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది యూపీఎస్. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఓపీఎస్ ఒక రకంగా ఆర్థిక దివాలా తీయడానికి దారితీసింది. ఓపీఎస్ వల్ల రాష్ట్రాలు తమ హామీలను నెరవేర్చడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఓపీఎస్ ను అమలు చేయడానికి తగిన ఆర్థిక కేటాయింపులు చేయలేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అపారమైన భారం పడింది. దీనికి భిన్నంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది. బలమైన ఆర్థిక సూత్రాల ఆధారంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు జీవం పోసింది. రాష్ట్రాలపై అటు ఆర్థిక భారం పడకుండా ఇటు పెన్షన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమతుల్యాన్ని సాధించేలా రూపకల్పన చేసింది కేంద్రం. ఈ వాదనలు, విమర్శలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ను ఉపసంహరించుకోవడమో లేదా ఓపీఎస్ విధానంలోకి మళ్లీ అడుగు పెట్టడం వంటిదో కాదని స్పష్టం చేశారు. వాటికి భిన్నంగా యూపీఎస్ ఉద్యోగాల అవసరాలను తీర్చేలా రూపొందించామని తేల్చి చెప్పారు. పదవి విరామణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసాను అందించడంతో పాటు ప్రభుత్వాలపై భారం పడకుండా ఉండకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశం. రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ పథకం కింద సహేతుక పెన్షన్ మొత్తం లభిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించడంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని, అదే సమయంలోని పదవి విరామణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక చేయూతను అందించడాన్ని మోదీ ప్రభుత్వం తన ప్రధాన బాధ్యతగా భావించింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేలా కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఇది ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.